శ్రీ ఐఎన్ డెంటల్ హాస్పిటల్ నిజామాబాద్ కంటిలో నల్లగుడ్డకి వచ్చే ప్రతి సమస్యకు చికిత్సను అందించే జిల్లాలోని ఏకైక హాస్పిటల్. పలువేల ఆవు మీద చంపేసారు అంటే అక్కడ పోయి చూస్తే మాకు కూడా చంపేసి పడేసి పైసలు అడిగిన దానికి ఇది ఇట్లా ఇల్లు మీటింగ్ చేసుకొని ఆ పైసలు అడగకుండా వేయాలని ఇట్లా వేసారు. కుటుంబ సభ్యులు ప్రోత్సాహం కూడా ఉంది ఈ హత్య కేసులు అని చెప్పేసి అంటున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం? నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నిజామాబాద్ జిల్లా నందిపేట మండలంలో దారుణం చోటు చేసుకుంది. అప్పు ఇచ్చే వాళ్ళే కరువైన రోజులలో అప్పు ఇచ్చినాక కూడా దాన్ని తీర్చమని అడగగా ఆమెని దారుణంగా హత్య చేయడం జరిగింది. ఇదే విషయంలో మనం వాళ్ళ కుటుంబ సభ్యులతో ఒకసారి మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది హత్య చాలా ఆలస్యంగా కూడా వెలుగులోకి వచ్చింది. అసలు మీరు దీన్ని ఎలా కనిపెట్టగలిగారు? మేము ఫోన్లు చేసినాం, ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. ఒకనాడు ముందు తోలుకుపోయారు, బాసారు పోయినరు. బాసారు నుంచి అట్లా బైక్ మీద ముగ్గురు ఎక్కించారట. ఇద్దరు బస్సు ఎక్కించి ఇంటికి వచ్చేసారు. అలా అందరికి తెలుసు ఆమెను ఎట్లా చేస్తామని. ఇప్పుడు మీకు చనిపోయిన గంగమని మీకు ఏమైతుంది? మా మేనగోడలు. ఓకే, అలా మేనమామని నేను. తెల్లారి ఫోటో గుండోళ్ళు జిమ్మలు పట్ట పోతారు కదా, వాళ్ళకు తట్టుకున్నారు. సర్పంచ్కు ఫోన్ చేశారు, తలవే సర్పంచ్కు, నాట్సైన సర్పంచ్కు. వాళ్ళు పోలీస్ స్టేషన్ ఫోన్ చేస్తే పోలీసులు ముందు పోయినరు. ఫోటో తీసి ఫోటో పంపించి కానిస్టేబుల్ ఇంటికి వచ్చిండు. మేము ఫోన్లు వేసుకుంటూ వెళ్ళినాం. ఫోన్ లేదు, స్విచ్ ఆఫ్ ఉన్నది ఫోను. చంపేసిన బాడీని తీసి గడ్డకు బండ పెట్టారు. మేము పోయినాం. కానిస్టేబుల్ వచ్చి తోలుకుపోయిండు. ఫోటో తీసుకుని వచ్చి వస్తే ఇది మాకు కూడలేనగానే కూడా రెండు అంటారు. ఆ పోదాం తలవేద ఆవు మీద చంపేశారు అంటే అక్కడ పోయి చూస్తే మాకు కూడా చంపేసి పడేసి. చంపడానికి అంత గల కారణం ఏముంది? అంత కక్షలు ఏం పెట్టుకున్నారు? అల్లుకు డబ్బులు ఇప్పించింది. డబ్బులు అవసరం ఉంటే సంఘాలలో లేపించింది. ఇప్పుడు కట్టాలా. ఇప్పుడు సంక్రాంతి పద్దులు వస్తాయి కదా, సంఘాలు అన్ని పంచుకుంటారు. సంవత్సరం కోసం చేసుకుంటారు, పంచుకుంటారు. అందులో కావాలంటే వాళ్ళకి కావాలని కాలు మొక్కు అక్క పాకు మాకు ఇప్పిను అంటే అట్లా జమనాథ్ పట్టుకుంటూ ఇప్పించింది. ఇప్పిస్తే అవి పైసలు అడిగిన దానికి ఇది ఇట్లా ఇల్లు మీటింగ్ చేసుకొని ఆ పైసలు అడగకుండా వేయాలని ఇట్లా వేసారు. రిటర్న్ అడుగుతానే ఇట్లా. దీంట్లో ఇంకొకటి ఏంది అని అంటే కుటుంబ సభ్యులు ప్రోత్సాహం కూడా ఉంది ఈ హత్య కేసులు అని చెప్పేసి అంటున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం? ఇప్పుడు గంగమణి వాళ్ళ అన్న భార్య దీంట్లో సంబంధం ఉంది. మరి ఈమెకి తెలియలేదా? గంగమణికి తెలియలేదా? గంగమణికి తెలియలేదు. తెలియకనే పోయింది కదా వాళ్ళెంబట. వాళ్ళు తీసుకపోయారు. అలా అది నాకు తెలుసు కానీ చెప్పలేదు. తీసుకపోయి ఇట్లా వేసేసారు. మళ్ళీ వాళ్ళు తీసుకపోయిన వాళ్ళు సుఖ, వాళ్ళు ఎరుకున్న వాళ్ళు సుఖ అందులోకి వచ్చారు. బాడీ కాడికి వచ్చారు, బాడీ చూసారు, చేసారు. కానీ ఏం తెలియనట్టు ఆడికి కూడా వచ్చారు. ఆడికి సుఖ వచ్చారు, ఏం తెలియనట్లు వచ్చారు మొత్తం. మరి దీన్ని ఎట్లా పసిగట్టిర్రు అంటారు మీరు? ఇప్పుడు వీలే చంపిర్రు అని చెప్పేసి ఎట్లా నిర్ధారణ అయింది? అట్లా ఇప్పుడు పోలీసులు అన్ని ఎంక్వైరీ చేసుకున్నారు. ఆడ ఓళ్ళకి ఎట్లా చేసారు, ఫోన్లు చేసారు. ఫోన్ చేసి అంటే ఆడ ఉన్న వాళ్ళు ఫోన్లు ఒక ఫోన్ తీసుకున్నారు. ఒక ఫోన్ తీసుకుని ఆ ఫోన్ చెక్ చేస్తే అందరికి బయటపడ్డాయి. పోలీస్ స్టేషన్ ఒక్కళ్ళు పట్టుకుంటే అందరూ బయటపడ్డారు. వీళ్ళు మగ్గిడి కానపూర్ దగ్గర ఉంటాడు. అతనికి పైసలు డబ్బులు ఇస్తామని పిలిపించి ఆమె కొట్టి చంపేసారు. సుత్తేవాటి కొట్టినట్ట నెత్తి మీద 3 సార్లు. ఇచ్చిన డబ్బులు వెనక్కి ఇచ్చేయమని చెప్పేసి అడిగినందుకే ఈ హత్యకు కూడా గురైనట్టు కూడా కుటుంబ సభ్యులు చెప్తున్నారు. దీంట్లో ఇంటి వాళ్ళే ఇలా చేయడం కూడా వాళ్ళకి ఎంతో బాధాకరమైన విషయం కూడా. ఇటువంటి వాళ్ళని ప్రోత్సహించిన, ఈ హత్యలకు ప్రోత్సహించిన వారిని కూడా కఠినంగా శిక్షించాలని చెప్పేసి కూడా కుటుంబ సభ్యులు అలాగే గ్రామస్తులు కూడా తెలపడం జరిగింది. కెమెరామ్యాన్ జగదీష్తో రవితేజ, సుమన్ టీవీ, నిజామాబాద్ నుండి.